హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు బొడ్డమ్మ గురించి తెలుసుకుందామండి. మా ఊర్లో బొడ్డమ్మని ఇస్తాము. 5 మహిళలు పుట్ట బంగారం దగ్గరికి వెళ్ళి పుట్టకాడంచి పుట్టమ్మని తీసుకొని వస్తారండి. అట్లనే 2 చిన్నపిల్లలే తీసుకురావాలి ఎక్కువ, కానీ చిన్నపిల్లలు స్కూళ్ళలోకి పోవడం వల్ల పెద్దోళ్ళం చిన్నపిల్లలను కూడా తీసుకెళ్ళి పుట్ట బంగారం తీసుకొచ్చి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత నానబెడతారండి. దానికోసేపు నానబెట్టి 5 ముద్దలు చేసుకుంటారు. ఈలోపు ఒక పీటను తీసుకొని, మనం కూర్చున్న పీట ఉంటుంది కదండి, ఆ పీటను నీట్గా కడుక్కొని దానికి పసుపు రాసి పసుపుతో ముగ్గేసి పసుపు కుంకుమతో అలంకరిస్తారండి. అలంకరించిన తర్వాత ఈ పుట్ట బంగారాన్ని 5 ముద్దలుగా చేసుకొని ఒక్కొక్క ముద్దను ఒక్కొక్క గద్దె లెక్క తయారు చేసుకుంటారండి. అట్లా 5 స్టెప్పులతోటి 5 గద్దెలు వేస్తారు. 5 గద్దెలు వేసిన తర్వాత ఆ పీటకు 4 వైపులా 4 చిన్న చిన్న గద్దెలు కూడా వేస్తారండి. ఇట్లా 4 భాగాలుగా చేసి వేసిన తర్వాత దాన్ని ఉన్నగా చేసి ఎర్రమట్టితో అలుకుతారండి. అలికి మంచిగా ముగ్గు పెడతారు. ముగ్గు పెట్టిన తర్వాత ఆ గద్దెకు చుట్టూ పసుపు కుంకుమతో బొట్లు పెడతారండి. బొట్లు పెట్టిన తర్వాత ఆ గద్దె మీదికి ఒక కలశం తీసుకుంటారండి. కలశం తీసుకొని కలశంలోని దాని నిండా బియ్యం పోసి దాని మీద ఒక కుడుక, పోక, ఖర్జూర పండు, ఒక గౌరమ్మను తయారు చేసుకొని ఆ కలశం మీద పెట్టుకుంటారు. అట్లనే దూదితోటి ఒక వస్త్రం తయారు చేసుకొని ఆ కలశం మీద వేస్తారు. వేసిన తర్వాత ఆ కలశం ఇప్పుడు పీటను గద్దె ఉంటుంది కదండి, ఆ పీట పెట్టే ప్లేస్ని కూడా అలికి మంచిగా ముగ్గు పెడతారు. పెట్టిన తర్వాత ఒక 5 ముత్తైదులు కలిసి ఆ పీటను తీసుకుపోయి అలికి ముగ్గు పెట్టిన దాని మీద పెట్టి మళ్ళీ అట్లనే ఆ కలశంలోని బియ్యం, పసుపు, కుంకుమ అవన్నీ పెడతాం కదండి, గౌరమ్మని చేసి పెట్టుకుంటాం కదా, ఆ తీసుకుపోయి 5 ముత్తైదులు ఆ పీట మీద కూర్చోబెడతారు. ఆ గద్దె మీద కూర్చోబెట్టిన తర్వాత మంగళహారతి ఇస్తారు. హారతి ఇచ్చి అట్లనే అమ్మవారికి నైవేద్యం ఉంటుంది కదండి. ఇక నైవేద్యం అంటే పప్పు, ఇప్పుడు ఎక్కువ పండుగలకు పప్పు, చక్కెర, బెల్లమే కదండి. పప్పు, బెల్లం, పండ్లు, అట్లనే అమ్మవారికి ఒక జాకెట్ ముక్క, గాజులు అన్నీ ఆడబెట్టి తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆరగింపు చేస్తారండి. చేసిన తర్వాత మహిళలు తోటి ఇక మన గౌరమ్మకు, మన బతుకమ్మ కాడ ఒకేసి పువ్వు వేసి ఎట్లా ఆడతారో ఆరగింపు చేస్తారండి. గౌరమ్మకు అందరం కలిసి ఆరగింపు చేస్తాం. చేసిన తర్వాత ఎవరికి వచ్చిన పాటలు వాళ్ళు పాడుకుంటారు. పాటలు పాడుకొని సాయంత్రం 8 గంటల వరకల్లా అమ్మవారిని మళ్ళీ ఇంట్లోనే పెట్టేసుకుంటామండి లోపల. మళ్ళీ నెక్స్ట్ అట్లా 9 రోజులు ఆడతామండి. 10వ రోజు వీడియో కూడా మీకోసం నేను పెడదాం అనుకుంటున్నా అండి. ఈ వీడియోను అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం చూడండి ప్లీజ్. సగం వరకు చూసి కట్ చేయకండి, మొత్తం చూడండి. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ పెట్టండి. ఒకవేళ వేరే విధంగా మేమేమన్నా చేస్తే ఏం తప్పుగా భావించొద్దండి. మీకు తెలిసిన విధానం ఏమన్నా ఉంటే చెప్పండి, కానీ వేరేగా మీరు ఇట్లా చేసారు అట్లా చేసారని అనుకోవద్దండి. మాకు తెలిసిన పద్ధతి మేము చేసామండి. మరి మీ కాడ ఏ విధంగా చేస్తారో ఆ విధంగా మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ మీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నా, ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నా. చూడండి ఎంతమంది ఉన్నామో, అందరం సాయంత్రం మంచిగా ఆడ బతుకమ్మలాగా అనిపిస్తుందండి. వినాయక చవితి కాంచి దుర్గమ్మ నిమజ్జనం వరకు మా ఊర్లో పండుగ. ఇక అందరు మహిళలు, పెద్దలు, చిన్నలు, పిల్లలు అందరం కలిసి చాలా మంచిగా ఆడుకుంటామండి. బాయ్ అండి, అందరికీ నమస్కారం.